హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ రోజ్మెరీ ప్లాంట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు, అలాగే దీని యూజెస్ కూడా ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ తోటి రోజ్మెరీ ఆయిల్ తయారు చేస్తున్నాను. హెయిర్ ఫాల్కి ఏదైనా మంచి హెయిర్ ఆయిల్ ఉంది అంటే నేనైతే ఈ రోజ్మెరీ ఆయిల్ అని చెప్తాను. నేను చెప్పడమే కాకుండా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. నా దగ్గర ఫ్రెష్ రోజ్మెరీ ప్లాంట్ ఉంది కాబట్టి నేను ఫ్రెష్ లీవ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మార్కెట్లో డ్రై లీవ్స్ కూడా దొరుకుతాయి, వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ లీవ్స్ని తీసుకుని వాష్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యేటప్పుడు మరొక గిన్నె పెట్టి మనం యూజ్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా ఒక కప్పు దాకా తీసుకొని ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న రోజ్మెరీ లీవ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొన్ని లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ లవంగాలు కూడా మన హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి అన్నమాట. అంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా రోజ్మెరీ ఆయిల్ రెడీ అయిపోతుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇక్కడ మనం కలర్ చేంజ్ అయింది చూడండి, గ్రీన్ కలర్లో నుంచి కొంచెం ఆయిల్లో రిలీజ్ అవుతుంది ఈ కలరు. ఈ ప్రాసెస్ మనకి ఒక 30 to 40 minutes అవుతుందన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకున్న తర్వాత మనం ఒక క్లీన్ గ్లాస్ జార్లో యాడ్ చేసేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని మనం హెడ్ బాత్ చేసే ముందు రోజైనా లేకపోతే ఒక 2-3 hours ముందైనా అప్లై చేసేసుకొని మసాజ్ చేసి హెడ్ బాత్ చేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.